పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సారీ చెప్తేనే అతని సినిమాలు ఇక్కడ ఆడతాయని మంత్రి తేల్చి చెప్పారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవని ఆయన హెచ్చరించారు. క్షమాపణ చెబితే ఆయన సినిమాలు 1-2 రోజులు ఆడతాయంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో 2 రోజులైన సినిమాలు ఆడుతాయని, లేకపోతే సినిమా నడవదని ఈ మాట సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగానే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి సూపర్ మ్యాన్ అని కితాబు ఇచ్చిన మంత్రి పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని చెప్పుకొచ్చారు. 60 ఏళ్లు మేము బాధపడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగామని, తమ నిధులు, నీళ్లు, ఉద్యోగాలు తీసుకెళ్లారని ఉమ్మడి ఏపీలో తెలంగాణ దుస్థితిని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కి వచ్చిన పైసలతో విజయవాడ, వైజాగ్ ఇలా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి ఇప్పటికీ 13 ఏళ్లైందని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.